హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సరే, ఫస్ట్ వీడియో చూసారా? సో చూసిన వాళ్ళు సెకండ్ వీడియో చూస్తారనే నమ్మకంతో మళ్ళీ సెకండ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో ఇది మా అన్న కూతురు అనమాట, పాప. సో ఫస్ట్ మా చెల్లెలు కూతురు, తర్వాత మా అన్న కూతురు పెద్ద పాప చిన్ని. సో ఫస్ట్ నుంచి నా వీడియో చూసే వాళ్ళకైతే ఈ పాప ఎవరన్నది అర్థమైపోయింది అనుకుంటా. సో ఆల్రెడీ లాస్ట్ టైం అమ్మవారి వేషంలో ఈ పాపని రెడీ చేశాను శారీ కట్టి. కానీ అప్పుడు మేకప్ జోలికి అసలు ఏం పోలేదు. నేను మాల వేస్తున్నాను కాబట్టి సో సింపుల్గా పసుపు పూసేసి అంటే ఏం లేదు, మన ఇంట్లో ఉండే దాంట్లోనే రెడీ చేశాను అనమాట. కొంచెం మా అమ్మను కూడా కొంచెం లాగాను, అంటే వీడియో కోసం. ఇప్పుడు కాదు, అదే లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు. సో ఇప్పుడైతే ఫుల్గా అమ్మవారు గెటప్లో వెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇది డ్రెస్ మాత్రం క్లాసికల్ డాన్స్ మా పాపదనమాట. సో అది కాస్త పాపకి సెట్ అయిపోయింది. డ్రెస్ అయితే గింటికి ఏం కొనలేదు. సో పాపకి చాలా బాగా సెట్ అయిపోయింది. సో నేనైతే ఫస్ట్ వేసింది బాలా త్రిపుర సుందరదేవి. సో సెకండ్ వేసింది, ఇప్పుడు వేసింది అమ్మవారి వేషం వేశాను. సో మన ఇష్టం, ఏ పేరుతో అయినా, ఏ పేరుతో పిలిచినా తల్లే, అమ్మాయి కదా. సో మన ఇష్టం, ఏ పేరైనా పిలుచుకోవచ్చు. నేనైతే కాత్యాని దేవిగా, అన్నపూర్ణ అమ్మగా అట్లాగా చేయాలనుకున్నా. కానీ అవి కత్తి అవి ఖడ్గం అవి ఏం లేవు. సో అందుకని లైట్గా సోలం ఇచ్చాను పాపకి. సో ఈ విధంగా అయితే చేశాను. మేకప్ అయితే నా దగ్గర ఉంది. సో నేనైతే ఎలాంటి వైట్గా, అంటే బ్లాక్గా ఉండి వైట్గా చేయడం కానీ అలాంటి ఎఫెక్ట్ అయితే పెట్టలేదు. సో నార్మల్ మేకప్పే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇంతే, ఇక్కడి నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మాట్లాడుతూ చేశారనమాట. ఈ విధంగా అయితే మా చెల్లి వచ్చింది, మా పిన్ని వచ్చింది, వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట, మాట్లాడుకుంటూ పిల్లలతో సందడిగా. మా చెల్లి పిల్లలు అందరూ ఉన్నారు. సో వాళ్ళే కొంచెం, అంటే అది ఇవ్వడం ఇది ఇవ్వడం. మా చెల్లెలు కూతురు చిన్నదైతే చిన్న సపోర్ట్ చేయట్లేదు. అబ్బా అవి ఇవిస్తుంది పెదమ్మ, అదేనా అని. సో మా పండు అయితే, అంటే ఫస్ట్ డే మేకప్ వేసిన పిల్లలైతే నన్నైతే ఒక ఆట ఆడుకుంది, విజిగిచ్చేసింది అనమాట. కొట్టడం ఒకటే తక్కువ, అంత కోపం వచ్చేసింది. ఆ పిల్ల వద్దు అన్న పని వచ్చి కావాలని చేస్తూ ఉందన్నమాట. సో ఎవరేం చెప్పినా ఆ పిల్ల మాట విందో. సో చిన్న పాప సూపర్ అబ్బా. సో ఈ విధంగా అయితే చేస్తున్నా. మా అక్క కొడుకు వీడియో తీస్తున్నాడు. సరిగ్గా తీరా అంటే అన్నీ నిలువుగా పెట్టి తీస్తున్నాడు వీడియో. ఏం చేద్దాం, పిల్లలతో ఏగాలి కదా, తప్పదు. కానీ అంతలో బాగానే తీశారు. ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ విధంగా అయితే చేస్తున్నా. ఎందుకో వీడియోస్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు, అంటే యాక్టింగ్ పరంగా అట్లాగా. ఇలా ఎంతసేపు అమ్మవారు ధ్యానంలో అమ్మవారితో అంటే అలాగే ఉండాలనిపిస్తుంది. మీరు నన్ను ఏమైనా అనుకోండి, తెలియడం లేదు. అమ్మవారి మేకప్లు, అమ్మవారిది ఇట్లా అయిపోయింది మైండ్ సెట్. అసలు వీడియోస్ మీదకే పోవడం లేదు. కనీసం నిజం చెప్తున్నా, ఈ 5 రోజులు 6 రోజులు, అంటే సోమవారం కదా స్టార్ట్ అయింది, 22వ తేదీ కదా స్టార్ట్ అయింది నవరాత్రి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎలాంటి క్రీమ్ కూడా ఫేస్కి అప్లై చేయలేదు. అంటే చెప్పాను కదా లిప్స్టిక్ లేనిదే బయటికి రాను అని, అలా ఉండేను. అసలుకి అలా కూడా అనిపించట్లేదు. ఎందుకో అలా అయిపోయిందనమాట. మంచిగా నిద్రలేయడమా, స్నానం చేయడమా, పూజ చేసుకోవడమా. సో తర్వాత పిల్లలకి టిఫిన్ చేసి పెట్టుకోవడం, వండుకోవడం, తినడం, అలా అయిపోయింది. భగవద్గీత చదువుతాను, అది చదువుకుంటున్నా, అంతే. అలా అయిపోయినా. అలా చెప్తారు కదా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ విధంగా అయితే చేసుకుంటున్నా. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. వీడియో వాయిస్ బాగాలేదు చెప్పాను కదా, నాకైతే బాగాలేదు అని. ఒకటి బాగాలేకుండా వస్తుంటాయి, ఏం చేద్దాం. చిన్నవే కదా, అవి చాలు. అంతటితో ఇస్తున్నారని దేవుడిని అదే మంచిగా మనం అనుకోవాలి. చిన్నవి బాగాలేకుండా అది బాగాలేదు అని చెప్పుకోకూడదు. సో దగ్గు, ఫీవర్ అలాంటివి అంతా నార్మలే.
కామన్ అయిపోయింది ఫీవర్. ఇప్పుడు అయితే ఒకటి మాత్రం చెప్తున్నా, ఇక్కడే కాదు నాకు తెలిసింది, ఈ వీడియో చూసిన వాళ్ళది ఎక్కడా స్కిప్ చేయొద్దు. రీసెంట్గా తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పి వల్ల ఫస్ట్ స్టార్టింగ్ తలనొప్పి వస్తుంది. మీరు వెళ్ళి చెకప్ చేసుకుంటే అది టైఫాయిడ్గా మారుతుంది. సో కేర్ఫుల్గా ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. టైఫాయిడ్గా మారుతుంది అనమాట. సీరియస్ అవుతుంది కూడా. కొంచెం జాగ్రత్తగా తలనొప్పి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, బ్లడ్ టెస్ట్ చేసుకోవడం అలాంటివి చేయండి. సో చాలామందికి అలాగే వస్తుంది, అందుకని జాగ్రత్త చెప్తున్నాను. సో ఈ విధంగా అయితే చేస్తున్నాం అన్నమాట. అండ్ నిజంగా పాప కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగా, కానీ కళ్ళకి కాటుకు మాత్రం పెట్టుకోలేకపోతుంది. సో నార్మల్ మేకప్ అలా చేశాను, అలాగే చేశాను. ఇంకా నేనైతే యాక్చువల్గా ఏమైనా కలర్ గ్రీన్, ఎల్లో అట్లా షేడ్ ఇద్దాం అనుకున్నా, మళ్ళీ వద్దులే అనిపించింది. ఎందుకంటే నేను కూడా వేసుకోవాలి కదా. సో అందుకని ఫస్ట్ ఇలా అయితే రెడీ చేశాను. చాలా బాగుంది కదా పాప. చూడండి, మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎలా ఉంది అనేది. మీరు మాత్రం కింద కామెంట్లో కామెంట్ చేయాలండి. చెప్తున్నాను ఇప్పుడే, నేను కష్టపడి వాయిస్ ఇస్తున్నా, వీడియోస్ తీస్తున్నా, మేకప్ చేస్తున్నా. ఒక్క కామెంట్ చేయండి చాలు, ఓకేనా? లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళని. సో మళ్ళీ చెప్తున్నా 5000 సబ్స్క్రైబ్స్ పెరిగితే మాత్రం నేను లైవ్కి వస్తాను. ఏ టైంకి వస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఏ టైంకి వస్తాను అనేది మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు. అంటే రెగ్యులర్ రావచ్చు, రాకపోవచ్చు. ఖచ్చితంగా మీ ప్రేమ అనురాగాలు మాత్రం పొందాలని నేనైతే అనుకుంటున్నా. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరూ చూస్తున్నారు నా వీడియోస్ అనేది. సో చాలా వరకు చూస్తున్నారు. ఇప్పుడు ఫుల్ మౌంటేషన్ అయితే అయిపోయినాక కానీ వ్యూస్ అస్సలు పోవడం లేదు. ఎందుకో యూట్యూబ్ వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది అనమాట. ఫుల్ మౌంటేషన్ అయిపోయినప్పుడు వ్యూస్ పోవాలి కదా. కనీసం 61K అట్లా పోతుంది. కనీసం ఒక 10K 20K అని కూడా పోవడం లేదు. అంతకుముందే మేలు 34K 50K అట్లా పోతున్నాయి అనమాట. ఇప్పుడు ఏందో ఫుల్ మౌంటేషన్ అయినాక ఈ విధంగా. ఇది వచ్చి బాగుంది కదా. ఇది వచ్చి పారాణిలో ఇంకోటి ఎంతో డిఫరెంట్గా అక్కడ అమ్మాయి వచ్చింది. మేము వెతుక్కొని వెళ్ళామని చెప్పాం కదా షాప్కి. ఆ షాప్లో కొన్నాం అనమాట. ఈ పారాణి అనేది చాలా ట్రెండీగా ఉంది కదా, స్కెచెస్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే ఒరిజినల్ అంటే అమ్మాయి చెప్పింది కరెక్టే. ఇప్పుడు పారాణిలో మనం కుంకుమ వేసి పెట్టుకుంటాం కదా, హడావిడిగా డ్రెస్కి అంటుకోవడం అట్లాంటివి ఉంటాయి కదా. సో ఈ విధంగా స్కెచ్ పెన్స్ తీసుకుంటే అట్లా ఏం ఉండదు కదా, అవును కదా. సో ఈ విధంగా కొత్తగా వచ్చిందనమాట. సో కిరీటం అయితే కొన్నాను. కిరీటం అయితే ఈ విధంగా అయితే కడుతున్నాను. పిల్లలకి మనకి సెట్ అవుతుంది. ఒరిజినల్ కిరీటం అయితే దొరకలేదు. ఏం చేద్దాం చెప్పండి. ఒక్క కిరీటం వచ్చి ఇంత అని చెప్పేస్తున్నారు. ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇంకా మా హస్బెండ్ చూడలేదు. పండుగ అయితే చూశాడు కానీ తిని ఇంకా చూడలేదు. ఎలా ఉందో ఏంటో అని నేను కూడా టెన్షన్ పడుతున్నాను. సో ఎలా ఉందో మీరే కింద కామెంట్లో కామెంట్ చేయండి. చిన్న అమ్మవారిలాగా ఉంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. చిన్న లక్ష్మీదేవి అమ్మవారిలాగా అనిపిస్తుంది అనమాట. మొత్తము ముక్కు పొడుకు నొప్పిగా ఉందంటుంది. సో వీడియో చూడండి ఎట్ట తీసున్నాడో మా అక్క కొడుకు ఎదవా. అయితే మాత్రం అమ్మవారి వేషం వేసిన తర్వాత పాప ఫస్ట్ బాగుండింది, తర్వాత ఏదోలా అయిపోయింది. హారతి ఇచ్చాము, సో సెట్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. కానీ మా అక్క కొడుకు మాత్రం చింటుగాడు ఆ పిల్లని ఒక ఆట ఆడుకున్నాడు. కిరీటం తీసేసినాక డ్రెస్ కాసేపటికి తీయలేదనమాట. ఒక్క ఆట ఆడుకున్నాడు అంతే. నిజంగానే నన్ను తొక్కతావా, నన్ను కిందేసి తొక్కతావా, సూలం వేసి గుచ్చుతావా అని. సో చాలా ఫన్నీగా చాలా బాగుంది. సో అమ్మవారి గెటప్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను. అది ఎలా ఉందో మీరే చెప్పండి. బాగుందా చిన్న అమ్మవారు? మా అన్న కూతురు. సో ఇవన్నీ కొన్నాను అనమాట. సో ఎలా ఉంది చిన్న అమ్మవారు, బాగుందా? సో చాలా బాగుందంట. చాలామంది కామెంట్ చేశారు, ఇన్స్టాలో పెట్టున్నాను.
సో నిజంగా నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో జెన్యున్గానే కమెంట్ చేయండి, తప్పేం లేదు, నేనేం అనుకోను. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు నేను మేకప్ చేశానని, నేను అన్నీ చేశానని నాకే నచ్చాలని ఏం లేదు. సో మీ ఇష్టం. నేను ఎలా కమెంట్ చేసినా నేను మంచిగానే అనుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మరిన్ని వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. కొన్ని ఇట్లా ఇవ్వంటుంటే తను ఏమి ఇవ్వడమే లేదు, ఇబ్బంది పడుతుంది. సర్లే అని పంపించేశాను. సో చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్.